నేను మౌనభాషణం చదివానండి. మౌనభాషణం ఆల్మోస్ట్ చివరి వరకు చదివాను. నాకు చాలా చాలా కనెక్ట్ అయ్యానండి. అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాలోనే. ఇది వరకున్న దృష్టికి ఇప్పుడున్న దృష్టికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. కాకపోతే అది చదివినప్పుడు చాలా బాగుంటుంది. బాగా విషయం చాలా అర్థమైనట్టుగా ఉంటుంది. కొంతసేపటి వరకు అంటే ఇప్పుడు లెట్స్ సే ఇవాళ చదివాను అనుకోండి, ఇవాళ రేపు అంతా నేను అటువైపు నుంచి అందులోని విషయాలు నెమరు వేసుకుంటూ చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నంతసేపు బాగుంటుంది. ఎప్పుడైతే అక్కడ కట్ అయిపోయి మళ్ళీ ఇందులోకి వచ్చేసానో అప్పుడు మళ్ళీ నేను ఇందులోకి వచ్చేసాను అనే ఒక చిన్న, ఇందులో పడిపోయాను అనే ఒక చిన్న ఇది వస్తుంది. మళ్ళీ ఓకే ఇది ఇలా అనిపించేది కూడా ఈ మిథ్యానేనికే కదా అని మళ్ళీ వస్తుంది. మీ వీడియోస్ కూడా వింటుంటాను. అయితే రీసెంట్ గా అంత 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 పర్ఫెక్ట్ గా ఆ సాధన నడవట్లేదండి. అంటే అందులోనే ఉండలేకపోతున్నాను 24 hours. అందులోనే ఉండలేకపోతున్నాననే విషయం మీరు గుర్తిస్తున్నారు కదా. గుర్తిస్తున్నానండి. అంటే దాని అర్థం ఏమంటే ఎప్పటికీ వచ్చినా పర్వాలేదు. దాని అర్థం ఏమంటే అదిగానే ఉన్నారని. అందులో మౌనికాన్ని మీరుండడం కాదు, మీరే అదిగా ఉన్నారు కాబట్టి గుర్తిస్తున్నారు దీన్ని. ఇక్కడ ఎలా ఉంది, లేకపోతే కలిసిపోతున్నాం, లేకపోతే విడిపడి ఉన్నాము, ఇదంతా గుర్తించేది మీరు. మీరంటే మౌనికకి ఎడంగా ఉన్న మీరు, సాక్షిగా ఉన్న మీరు. మౌనికకి ఆ అనుభవం ఉండదు. మౌనిక అనేది మీకు నీడన్నమాట అండి. మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు మౌనికతో పాటు సకలముని, కానీ మిమ్మల్ని మీరుగా కాకుండా మౌనికగా చూస్తున్నారు కాబట్టి ఇది నిజమనిపిస్తుంది. పడిపోవడము ఇత్యాదులన్నీ మళ్ళా ఆ సమయంలో అలా అనిపించినా మళ్ళా కాదని మీకే తెలుస్తుంది కదా. కాబట్టి ఆ గుర్తించే వారే మీరు. గుర్తింపబడేదే, తెలుసుకునే వారే మీరు, తెలియబడేదే. అంతే. ఇక్కడ సాధన ఎట్లాగుంటుంది, ఎవరు చేయాలి? తెలియబడేదేమో మౌనిక, తెలుసుకునేది మీరు. మీకు సాధన ఏముంటుంది? కాబట్టి మీరు ఇప్పుడు మీరుగానే ఉంటారు. అది సహజ లక్షణము. మళ్ళా భయపేది అది వచ్చేది పోయేది ఉండేది కూడా కాదు, సదా ఉంది. వచ్చి ఉండిపోయేది దాంట్లో భాగం కాదు. కానీ మౌలికగా చూసుకుంటే మాత్రం వస్తుంది, ఉంటున్నారు, పోతున్నారు అనేది మౌలిక సంబంధించిన విషయం, మీది కాదు. మీరు సదా మీకే చూడబడేది, మీకు తెలియబడేది, మీకే అనుభవింపబడేవన్నీ కూడా తత్కాలికంలో జరిగేవే. టోటల్ నిద్ర లేచింది మొదలు మళ్ళా నిద్రపోయే వరకు కూడా. అప్పుడు మీరు సదా ఉన్నవారుగానే ఉన్నారు కదా. గడనిద్రలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు లేరంటే నేనున్నాననే కదా మీ సమాధానము. స్వప్నంలో మీరు లేరంటే నేనున్నాననే సమాధానం ఒకటి వస్తుంది. కానీ స్వప్న దృశ్యాలన్నింటినీ చూస్తూ ఉన్నారు అక్కడ. మెలకువలో కూడా మీరు ఉన్నారు. స్వప్నంలో స్వప్న దృశ్యాలని ఎట్లాగైతే చూస్తూ అనుభవిస్తూ మళ్ళా మేల్కొన్న తర్వాత ఆ స్వప్నంలో ఉన్న దృశ్యాలన్నీ అదృశ్యం అయిపోయినప్పటికీ కూడా మళ్ళా పలానా రాత్రి స్వప్నంలో ఇట్లా జరిగిందని స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పగలుగుతున్నారు కదా. ఎట్లా చెప్పారు? ఎవరుగా ఉండి చెప్పారు మీరు? మౌనికోమో నిద్రపోయిన చోట్లోనే ఉన్నారు, కదలకుండా. స్వప్నంలోనేమో వేరే సృష్టి జరిగింది, వేరే మౌనికగా ఇంకొక ఉపాధిని సృష్టించుకున్నారు, ఎవరెవరితోటో మాట్లాడుతున్నారు, అనుభవిస్తున్నారు, ఏదో కథ జరిగింది స్వప్నంలో. మేల్కొన్న తర్వాత ఆ విషయం స్పష్టంగా చెప్పగలుగుతున్నారు కదా. ఎవరుగా ఉండి చెప్తున్నారు? నిజానికి ఎవరైతే స్వప్నాన్ని కన్నారో వారే కదా. వారే కదా ఇప్పుడు కూడా ఈ మెలకువని కంటున్నది. కంటే అప్పుడు మౌనికతో పాటు సకలము వచ్చింది. అక్కడ మీరు కంటే స్వప్నంలో మీతో పాటు సకలము వచ్చింది, స్వప్నంలో మౌనికతో పాటు సకలము వచ్చింది. మీరు కనేవారుగా ఉన్నారు కాబట్టి. మేల్కొన్న తర్వాత కూడా మీరు కనేవారిగానే ఉంటే మౌనికతో పాటు సకలము మీతో పాటు వచ్చి ఉన్నట్టే లెక్క వచ్చేస్తుంది కదా. దానికి దీనికి తేడా ఏముంది?
మిమ్మల్ని మీరు మరిచి మరలా ఉపాధిగా వచ్చేసి ఉపాధిగా ఉండి నేను రాత్రి కలగన్నానని ఉపాధితో మమేకమై చెప్పడం వల్ల మళ్ళా అది వేరే వారు ఎవరో చెప్తున్నట్లు లెక్క వచ్చేసింది. కానీ అప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని. కానీ చూసుకుంటే మీరే కనేవారుగా ఉన్నారు అక్కడ. అప్పుడు ఆ కళని కనేవారుగా ఉన్న మీరే ఇప్పుడు ఇక్కడ ఈ కళని కంటూ ఉన్నారు. ఈలని కనాలన్నా కళని కనాలన్నా కనేవాడుగా చూసుకుంటే ఒక్కరే కదా ఉన్నారు. మీరేం మార్పు చెందలేదు కనేవారుగా చూసుకుంటే. కానీ కళలో భాగంగా చూసుకుంటే అప్పుడు అక్కడ ఆ దృశ్యము ఆ సన్నివేశము అక్కడ ఉన్న రూపనామాలు కూడా వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మేల్కొన్న తర్వాత ఇక్కడ ఈ రూపనామాలు వేరుగా ఉన్నాయి. కానీ కనేవారుగా చూసుకుంటే మీరు ఒక్కరే కదా ఉన్నారు, ఇద్దరుగా మారిపోలేదు. గాఢ నిద్రలో మీరు లేరంటే గాఢ నిద్రలో కూడా నేనున్నాననే అనుభవం ఒకటి ఉంటుంది మీ దగ్గర. ఆ అనుభవమే మేల్కొన్న తర్వాత కనేదిగా ఉంది. గాఢ నిద్రలో కేవలం నేనున్నాననే కేవల అనుభవం ఉంది. తన అనుభవాన్ని తాను ప్రకటించుకోలేని అనుభవముగా ఉంది. అంటే ఒక్కటే ఉండడం చేత ఇతరం ఉంటే ప్రకటించుకునే అవసరము అవకాశం ఉంటుంది. అక్కడ ఇతరము లేదు కాబట్టి తన అనుభవాన్ని కూడా తాను ప్రకటించుకోలేని పరిస్థితి అక్కడ. మేల్కొన్న తర్వాత తన అనుభవాన్నే తాను ప్రకటించుకుంటుంది. మేల్కొన్న తర్వాత ఆ అనుభవము ప్రకటించింది మేల్కొన్న తర్వాత ఏర్పడినటువంటి మీరు కాదు కదా, మౌనికి కాదు కదా. కానీ మీ అనుభవమే ప్రకటించుకుంటున్నారు. గాఢ నిద్రలో ఎలా ఉంది, హాయిగా ఉందని మీకు తెలుస్తుంది మీ అనుభవము. అది ఎవరి అనుభవం అని చెప్తారు? స్వయంగా మీ అనుభవమే కదా. మీ అనుభవంగా ఉన్న మీరు మేల్కొన్న తర్వాత గాఢ నిద్రలో హాయిగా ఉన్నాను అనే అనుభవంగా ఉన్న మీరే మేల్కొన్న తర్వాత మౌనికగా ఉన్నారు. అంటే మీరు మీరుగా కాకుండా మౌనికగా ఉండి మౌనికగా అనుభవిస్తున్నారు కాబట్టి మౌనిక సత్యమైపోయింది. ఈ తత్కాలికంగా ఏర్పడినటువంటి ఉపాధిగతమైనటువంటి ఈ మౌనికని మీరు నిజం చేసుకున్నారు కాబట్టి మీ స్వానుభవం తత్కాలంలో మరుగవుతున్నట్లుంది. నిజానికి మరుగైపోలేదు. ఇది నిజం అనుకున్నారు కాబట్టి అది అనుభవానికి ఉండడం లేదు. ఇది కాదు, ఇది తత్కాలికమని గుర్తిస్తే చాలు. అదే కదా మీరు దాన్ని ఎట్లా పొందుతారు, ఎట్లా పోగొట్టుకుంటారు? ఆ రెండు కుదరదు. అది పోగొట్టుకోవడం కుదరదు, పొందడం కూడా కుదరదు. పొందాలంటే విడిగా ఉండాలి కదా. అదే మీరు అయ్యి ఉంటే దాన్ని ఎట్లా పోగొట్టుకుంటారు? దాన్ని ఎట్లా పొందుతారు? మీరే కదా అది. నేనున్నాననే అనుభవము మీరంటే. మీరు ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నారు అనే దాని దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది. ఇంకో ఇలా ఉన్నాను అని చెప్తారు ఉపాధిగా చూసుకున్నప్పుడు. మరి ఉపాధి ఏంటి అని ప్రశ్నించినప్పుడు మీరు వేసుకుంటే తోడుగా అనమాట అండి షూట్. మామిడికాయ షూట్ వేసుకుని ప్రపంచాన్ని దర్శిస్తున్నారని అర్థం. మీరు సృష్టించుకున్న ప్రపంచాన్ని అట్లాగా అనుభవించాలే గాని మౌనికగా కన్ఫర్మ్ చేసుకుని ఇది నిజం అనుకుంటే మీ అసలు అనుభవం అబద్ధం అయిపోతుంది. మళ్ళా పైపు దాన్ని పొందాలి ఎలాగా ఏంటి ఇవన్నీ వచ్చేస్తున్నాయి భావాలు. ఇవన్నీ వస్తాయి. సాధన చేసి పొందాలంటే చేసి 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 సాధ్యం కాని వారు కూడా ఉన్నారు, అందులో పట్టే కూడా ఉన్నాడు. నేను కూడా చాలా సాధన చేసేట్టే అలా అవడం లేదు. చేసిన చెప్పు బాగానే ఉంటుంది. అంతర్ముఖం అయి మనసు అదిగా ఉందని చెప్పు బాగానే ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చేస్తే మామూలు అయిపోతుంది. ఎందుకని ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? చెప్పిన వారు కరెక్ట్ గా చెప్పారు గురువు గారు. మనం భగవాన్ చెప్పారు నేను యొక్క పుట్టుకొస్తానని అన్వేషించండి. మనం కరెక్ట్ గానే చేస్తున్న అన్వేషణ. నేను అనే దాన్ని పట్టుకుని ఉన్నాము. మనసు విషయోన్ముఖంగా లేదు, ఆత్మాకారంగానే ఉంది, ఆత్మగానే అనుభవంగా ఉంది. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాత వ్యవహారంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీడు వచ్చేస్తున్నాడే పట్టయ్య, మళ్ళీ ఇదంతా నిజమనిపిస్తుంది. అప్పుడు సేమ్ ప్రాబ్లం. మళ్ళీ దాన్ని ఎలా పొందాలి, ఇదేంటి స్టాండర్డ్ గా ఉండడం, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇది తాత్కాలిక సత్యం అని గుర్తిస్తే అది స్పాట్ లో మీరు గుర్తించేవారుగా ఉంటారు. ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది. గుర్తించే మీరుంటేనే ఇది గుర్తింపబడేది ఉంది కాబట్టి. కానీ ఇప్పటివరకు ఎక్కడ పొరపాటు జరిగిందంటే గుర్తింపబడేది మాత్రమే తాను అనుకోవడం వల్ల అనుభవం తేడా. గుర్తింపబడేదానికి ఆ అనుభవం ఉండదు, ఆత్మానుభవం ఉండదు. మౌనికకి ఆధారంగా ఉన్న ఏ తత్వం అయితే ఉన్నదో, ఏ అనుభవం అయితే ఉన్నదో కేవల అనుభవం అది మౌనికగా ఉన్నప్పుడు ఉండదు.
ఎందుకంటే మిమ్మల్ని మీరు మీరుగా కాకుండా మౌనికగా అనుభవిస్తున్నారు. అవునండి. అవును. కాబట్టి మౌనిక అనుభవాలన్నీ ఉంటాయి మరలా. ఇక్కడ ఏవేవి ఉంటాయి అవన్నీ ఉంటాయి. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, వృద్ధుడైతే వృద్ధుడు, చిన్న అయితే చిన్న, పెద్ద అయితే పెద్ద, ఏదైతే అవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ పాయింట్లోకి వచ్చేసరికి. కానీ దీనికి ఎడంగా ఉండి సాక్షిగా ఉన్న మీకు ఏ అనుభవం ఉండదు. కేవలం అనుభవం ఒక్కటే ఉంటుంది, స్వానుభవం. ఏ అనుభవం లేని అనుభవమే స్వానుభవం అంటే. అక్కడ ఏ అనుభవం ఉండదు. ఇట్లా కోరుకుంటున్నామంటే మీరు ఈ అనుభవాన్ని స్థిరపరుచుకున్నారు కాబట్టి, ఇది సత్యం అనుకుంటున్నారు కాబట్టి, దీని నుండి ఆ అనుభవాన్ని పొందాలనుకుంటున్నారు కాబట్టి ఈ భావం ఉత్పన్నం అవుతుంది. ఇది తత్కాలిక, ఇది భావము, భావించడం అనమాట అండి. ఎట్లాగొస్తుంది అని అనుకోవడం. యథార్థానికి అనుకోవాల్సిన అవసరం ఏముంటుంది? యథార్థమే కాను కదా, మీరు కదా. అది నిజం, ఎప్పటికీ ఎప్పుడు అది నిజమే కాబట్టి సదా, దాని పేరు సదా. అందుకే సదాశివం అని పేరట. ఆ శివం అనే తత్వం అనమాట అండి. శివం అంటే జ్ఞానం అని. సదా ఉంది. ఆకాశం ఎప్పుడు తీసిందంటే కుదరదు కదా, సదా ఆకాశంలో ఉంది ఆ అనుభవం. అది ఎందుకు మరి నిలవడం లేదంటే ఇది స్టాండర్డ్ అవడం చేత. ఇది టెంపరీ అయితే అదే ఉంటుంది స్టాండర్డ్ గా. ఈ టెంపరీగా ఉన్నదాన్ని మనం స్టాండర్డ్ గా చేసుకున్నామండి. అందుగురించి మీ స్వానుభవం టెంపరీ అయిపోయింది, ఇది స్టాండర్డ్ అయిపోయి కూర్చుంది. అది టెంపరీగా చూస్తే సరిపోతుంది. కానీ ఇది టెంపరీ అని గట్టిగా మనసు అనుకుంటుంది, కానీ అది అనుభవించట్లేదండి. ఇది టెంపరీ అని ఒక్కొక్కసారి అనుభవించట్లేదు. అది చాలా స్ట్రాంగ్ గా అనిపించలేదంటే టెంపరీ అని నమ్మక విషయం తెలిసింది, గుర్తించింది బుద్ధి కాబట్టి అనుకుంటుంది. అనుకుంటే సరిపోలేదు, ఉండడం కదా ప్రధానము. టెంపరీగా ఉండుట. వ్యవహారం వచ్చినప్పుడు కూడా టెంపరీగానే మనం గుర్తించినప్పుడు అంటే అనుకుని నిజం చేసుకున్నారంటారు గురువు గారు. అబద్ధాన్ని అనుకుని మీరు నిజం చేసుకున్నారు, అబద్ధాన్ని అబద్ధం అనుకోండి సరిపోతుంది అంటారు ఉపదేశం మన గురువు గారు ఇచ్చేది. కాబట్టి అబద్ధాన్ని అబద్ధం అనుకుంటే సరిపోతుంది. ఏమంటారు? అలా అనుకుంటే అనుకుంటేనే సరిపోతుంది. ఈ ఒక్క విషయంలోనే ఉన్న వాటికి కుదరదు అలాగ మళ్ళా. ఎందుకంటే మీరు అనుకునే అయిపోయారు. ఆత్మగా ఉన్న మీరే అనుకుని వ్యక్తి అయిపోయారు, ఉపాధి అయిపోయారు. అమ్మ నాన్నలు కూడా ఉపాధి నువ్వు అని చెప్పుడు మిమ్మల్ని మీరుగా మరిచి ఉపాధిని అనుకున్నారు. ఉపాధిలో ప్రవేశించారండి మీరు. పెద్ద గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత తల్లి నుండి విడిపడిపోయింది. ఎవరు శ్వాసించారు? తల్లి శ్వాస లేదయ్యా, కట్ అయిపోయింది. మరి ఎవరో ఒకరు శ్వాసించారు కదా. ఆ శ్వాసించిన దాన్నే దైవం అంటున్నాం. ఉనికిగా ఉన్న తాను అదే భగవంతుడు. అదే శ్వాసించింది, ఉనికిగా ఉంది. నేను అనే అహంస్ఫురణగా ఉండి శ్వాసించింది, ఆత్మస్వరూపంగా ఉండి శ్వాసించింది. సత్తామాత్రంగా తాను ఉండి శ్వాసించింది అనమాట. తాను తన శక్తి ప్రకటన అయింది. అప్పుడు బిడ్డ శ్వాసించింది. శ్వాసించిన తర్వాత కదా ఎదుగుదల, ఈ కదలికలన్నీ స్టార్ట్ అయిపోయాయి. మళ్ళా దానికి పెరిగి పెద్దదైన తర్వాత తల్లిదండ్రులు ఏదో పేరు పెట్టారు. ఆ పేరుతో తాను శ్వాసగా ఉన్న, ఉనికిగా ఉన్న తాను పేరుతో కనెక్ట్ అయ్యి నేనంటే పలానా అయిపోయిందండి. నేనంటే నేనే నిజానికి. నా అనుభవం నేను పరంపరలో చెప్తున్నారు కదా, నేను ఉన్నాను, నా నామము నేను, నా అనుభవము నేను. అట్లా తన నామం తానే, వేరే నామాలు లేవు కాబట్టి తన అనుభవం కూడా తానే. ఇతర అనుభవాలు ఏవి తనవి కావు. తను వచ్చిన తర్వాత వచ్చిన అనుభవాలు, తనకి చూడబడే అనుభవాలు, తన అనుభవాలు కాదు. కానీ తన అనుభవంగా ఉన్న తాను వచ్చిన తర్వాత వచ్చిన ఆ రూపంతో, ఆ నామంతో కనెక్ట్ అయిపోయి తాను అంటే ఆ పేరు అయిపోయింది, తాను అంటే ఆ రూపం అయిపోయింది. అట్లా కలిసిపోవడం చేయండి. చివరికి అది ఏమైందంటే చిన్నప్పటి నుంచి అందరూ అలాగే నేర్పారు మనకి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ పేరెట్టి పిలుస్తారు కదా, మౌనికం అనుకుంటే మీరు కూడా నిజం అనుకున్నారు. మౌనిక అయిపోయారు అనమాట. దాన్ని ఏమంటారంటే హిప్నటైజేషన్ అయిపోయింది. మనసు ఏమైపోయిందంటే సంతరిస్తుంది, నిజం చేసేస్తుంది, నిజమైపోయింది. ఇక్కడ ఇది కాదని గుర్తిస్తే, ఆ గుర్తించిన విషయం తెలిసింది, గుర్తించాము.
గుర్తించినంత మాత్రం ఎందుకు అనుభవం రావడం లేదు? కాదని కన్ఫర్మ్ చేసుకున్న సమయం పడుతుంది. అదనే విషయం తెలిసిపోయారు. మీరు అదే కదా, అదే విషయం మీరు కన్ఫర్మ్ అయిపోతే ఇది వర్క్ అయిపోతుంది అనమాట. సత్కాలంలో ఉన్నదే అయిపోతుంది. అంటే మీరు ఉంటే ఉంటుంది, మీరు లేకపోతే ఉండదు అన్నమాట. అట్లా అయిపోతుంది. మీతో సహా సకలం అప్పుడు మీరుగా చేస్తారు. విషయమో తెలిసింది సిద్ధాంతపరంగా ఓకే, కానీ ఉండడము సైట్ ఏ సైట్ లో ఉంటున్నారు అనేది కదా ప్రధానం. మౌనికంగా ఉంటున్నారా, మౌనికకి అడంగా ఉన్న నేనున్నానైనా కేవలం అనుభవంగా ఉంటున్నారా అనేది కదా ప్రధానం. శక్తి సరిపడదు, నేనున్నానైనా అనుభవముగా ఉంటారు. కాబట్టి గురువు గారు ఒక ఉపాయం చెప్పారు. ఇట్లా నేను అనే అనుభవం ఉంది కదండి లోపల ఆంతర్యమునందు. నేనేమీ అనుకోకుండా అనకుండా లోపల నేను అనే ఒక అనుభవం ఉంటుంది కదా. వేదాలతో చెప్పకుండా, నోటితో అనకుండా, మనసుతో కూడా ఆలోచన చేయకుండా ఒక అనుభవం అవుతుంది కదా మీ దగ్గర. ఆ అనుభవాన్ని అంటిపెట్టుకుని ఉండమన్నారు. ఏమి చేర్చొద్దు అన్నారు. కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు అది ఆటకొచ్చి వ్యవహరించండి. అది వ్యవహారం కొరకు మాత్రమే అని గుర్తించాలి. వ్యవహారం ఇక్కడ ఒక సూత్రం చెప్పారు మళ్ళా గారు. వ్యవహారం కొరకు మంచిగా ఉండు, స్థానంలో నేనుగా ఉండని చెప్పారు. అనుభవంలో నేనే అనే అనుభవం ఉండాలి, వ్యవహారం కొరకు వ్యక్తిగా ఉండుట. అప్పుడు వ్యవహారం కొరకు వ్యవహరిస్తూ పెట్టాలన్నమాట. అనుభవంలో మీరు మీరుగానే ఉన్నారు, వ్యవహారం కొరకు ఎవరన్నా పిలిస్తే పలుకుతారు. వ్యవహారం కొరకు ఏదైనా అడిగితే కూడా చెప్తారు. ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు అలా. ఇది వ్యవహారం కొరకనే ఎరుకుండాలి. ఇప్పుడు ఉందిగా ఎరుక మీకు, ఇది స్టాండర్డ్ అవడమే సిట్ అంటే. ఇది టెంపరీ విషయం మీదే కాబట్టి మీకు అర్థం అవుతుంది, అంగీకరించారు, ఓకే అంటున్నారు. అది సహజ లక్షణంగా మారిపోతుంది. ఆ సహజ లక్షణంగా మారుకోవడమే శక్తి. సహజ లక్షణంగా మారుకోవడానికి ముందు చేసే ప్రయత్నానికి సాధన అని చెప్పారు. ఆ సాధన ఎట్లాంటిదంటే అంటి పెట్టుకుని ఉండుట ఆ జ్ఞప్తిని. లేక మాటి మాటికి గుర్తుకు తెచ్చుకుని ఆ గుర్తుగా ఉండుట, జ్ఞప్తికి తెచ్చుకుని ఆ జ్ఞప్తిగా ఉండుట. గురువు గారు 1-2 మాటలు ఉన్నాయి కదా, నేను అనే అనుభవం ఉంది కదా, మరిస్తే వల్ల గుర్తుకు తెచ్చుకుని ఆ జ్ఞప్తిగా ఉండుట. నేనున్నాను అనే అనుభవమే తానని చెప్పారు. అదే మాటని గుర్తుకు తెచ్చుకుని ఉండుట, అదే మీరు. అది సాధన అంటే, ఈ సాధన ఎట్లా ఉంటుందంటే మౌనికి చేసే సాధనగా ఉండదు. ఎట్లా ఉంటుంది మరి? మీరు మిమ్మల్ని విడిచి అడంగా ఉండడానికి చేసే సాధన మౌనికే కదా అడ్డు. సాధన చెప్పడం కుదరదు. అసలు మౌనిక చెయ్యలేదేమో. అది ఎట్లా చేస్తారు? మౌనికకి వీలు పడదు అంతే. ఎందుకు వీలు పడదంటే మీ నీడ, మీ డూపు. మీరు ఒరిజినల్, మీరు అమాంగ మానసికోచనము, మీరు ప్రపంచానికి తెలియరు, కానీ మౌనికగా తెలియబడుతున్నారు. మౌనికగా మౌనికను ప్రపంచం గుర్తించిందంటే దాని అర్థమేమి? మిమ్మల్ని గుర్తించడమే. తెలియని మీరు తెలిసేదాంతో గుర్తింపబడుతున్నారు అనమాట. అంటే ఉపాధితో మిమ్మల్ని గుర్తిస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు కదండి, శవంతో మాట్లాడరు కదా. ఎవరు ఉన్నారు వెనకాల మాట్లాడేవారు, కాబట్టి మీకు మాటలు సాగుతున్నాయి. ఇక్కడ వినడం సాగుతుంది, ఇక్కడ మాట్లాడడం అనేది కుదురుతుంది. శవంతో ఎవరైనా మాట్లాడతారా? అసలు లేకపోతే ఇది శవమే కదా. కాబట్టి మనం ఎవరితో కనెక్ట్, వాడినే గుర్తిస్తున్నాం, వాడితోటే మాట్లాడుతున్నాం, వాడితోటే వ్యవహారం చేస్తున్నాం, వాడితోటే స్నేహం చేస్తున్నాం, వాడితోటే మెలుగుతున్నాము నిత్యము. కానీ మరిచి వ్యక్తిగా ఉన్నానని అనుకుంటున్నాము, వ్యక్తితో మెలుగుతున్నాము, వ్యక్తితోటే వ్యవహరిస్తున్నాము అని అనుకుంటున్నాము. మరచి వాడిని మరిచి, వాడికి వ్యక్తిగా ఉంటే వాడే కదా ఉంటారు. మీరుగా ఉన్నా, నేనుగా ఉన్నా, సకలంగా ఉన్నా వాడే కదా ఉండాలి. అప్పుడు ఇప్పుడు కూడా మెలిగేది వాడితోటే కదా. మీరు మరిచినా, మీరు కానీ మర్చిపోయారు అనుకుందాం, కానీ వ్యవహారం ఎవరితో జరుగుతుంది? వాళ్ళు లేకుండా వ్యవహారం జరుగుతుందా? మాటలు జరుగుతాయా? కార్యం జరుగుతుందా? ఇప్పుడు మీరు చెప్తున్నది, నేను వింటున్నది ఎవరు చెప్తున్నారు? మీలో నుంచి ఎవరు చెప్తున్నారు? వింటున్నది కూడా ఒక్కడే.
ఆ ఒక్కటి ఎవరు కాదు, స్వయం అనమాట, తానే. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, అంటే దీనికి ఆ, అసలు ఎందుకు ఒకటిగా ఉన్నది ఇలా ఇంతగా విడివడింది అంటారు? ఇలా అనంతం ఎందుకయింది? అది మనిషికి ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు మీకు ఆ సందేహమే రాదు. ఆ మౌలికి అర్థం కాని ప్రశ్న అది. కానీ మౌలికి ఎడంగా మీరు ఆత్మస్వరూపంగా ఉంటే మీకు ఆ సంశయమే లేదు. ఎందుకంటే మీరే కదా అయ్యింది. ఎందుకు స్వప్నం అన్నారంటే సమాధానం ఏముంటుంది? మీరుగా ఉండడం మనిషి స్వప్నాన్ని ఎందుకు కన్నారు అనే దానికి సమాధానం ఎట్లా ఉండదో, తానుగా ఉండ తాను ఈ స్వప్నాన్ని కన్నది ఎందుకు అనే దానికి సమాధానం ఉండదు. అది తత్కాలంలో ఏర్పడిన దానికి ఎందుకు ఏముంది? తన మాయాశక్తి చేత తానే తనతో సహా సకలంగా తనలో ఉన్నట్లు ఉన్నదిగా తాను చూస్తుంది. అది కూడా తానే. అక్కడ రెండవ దానికి లేదు కదా అవకాశం. కానీ మౌనికి వస్తుంది ఆ సందేశం. తప్పు కాదు, మనుషులుగా ఉన్నారు కాబట్టి మీకు రావచ్చు. కానీ ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరకదు. ఈ సైట్ నుంచి అక్కడికి పోతే మీకు ప్రశ్నే ఉండదు. మళ్ళీ ఆ సైట్ కూడా చాలా అంటి పెట్టుకునే ఉన్నాయి, రెండు కలిసి ఉంటాయి, బొమ్మ బొరుసు వలె అన్నారు. మీరు అడిగినప్పుడు మౌనవాసనంలో గురువు గారు తెరకి దృశ్యానికి దూరం ఎంత అని అసలు నాకు చాలా టచ్ అయిందండి. నో డిస్టెన్స్, అంత డిస్టెన్స్, నో డిస్టెన్స్. అవును, డిస్టెన్స్ లేదు. అది ఉంటేనే ఇది ఉంది అని చెప్పడం తాత్పర్యం. డిస్టెన్స్ లేదని ఎందుకు చెప్తున్నారంటే, తెర లేకపోతే దృశ్యం ఎట్లాగైతే ఉండదో, అక్షరము ఎట్లాగైతే ఉండదో పేపర్ లేకుండా, అట్లా తానుంటేనే తనకి ఎడబడేది, చూడబడేది, తెలియబడేది ఇదంతా ఉంది. అలా ఉంది, ఆనుకుని ఉంది. దీన్ని ఒక్కదాన్నే ఆనుకుని ఉంది, మొత్తం అంతటినే ఆనుకోలేదు. మొత్తం అంతా విడిపడి ఉంది ఒక్కదాన్ని. ఎందుకంటే ఇది ఉపకరణం కాబట్టి, ఇది అవసరం కాబట్టి, ఈ ఉపకరణం ద్వారా తాను ప్రపంచాన్ని చూడాలి కాబట్టి, ఈ షూట్ వేసుకుని తాను చూస్తుంది కాబట్టి దీంతో కలిసి ఉంది. మీ శరీరాన్ని ధరించిన షూట్ మీతో కలిసి ఉంటుంది కదండి. అంత మాత్రం చేత షూట్ మీరైపోతారేంటి? మంచి డ్రెస్ వేసుకున్నారండి, అది మీరైపోరు కదా, మీరు ధరించారు దాన్ని. అట్లా దీన్ని ధరించారు అనమాట అండి ఉపాధిని. ధరించిన దానికి ప్రశ్న ఎట్లా అర్థం అవుతుంది? ఎందుకు ధరించారని అడిగి ఆ యజమాని అడిగినట్టు అనమాట అండి షూటు. అడిగితే మీరు నవ్వుకుంటారు. మీ షూటే, మీరు ధరించిన ఆ డ్రెస్ మిమ్మల్ని అడిగింది అనుకోండి, నన్ను ఎందుకు ధరించామని, మీరు నవ్వుకుంటారా ఏమన్నా సమాధానం చెప్తారా? దానికి నవ్వుకోవడమేండి. అట్లాగే ఈశ్వరుడు నవ్వుకుంటాడండి మన ప్రశ్నకి. ఓకే, చాలా చాలా మంచి ఉపమానం చెప్పారండి. చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నాము. అయితే అటువైపు ఉంటే క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ దొరకదు ఎప్పటికీ. క్వశ్చనే ఉండదు, ఆన్సర్ గా ఉండిపోతారు అటువైపు ఉంటే. ఇటువైపు ఉంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు. అటువైపు ఉంటే క్వశ్చనే మీరు, ఆన్సరే మీరు. క్వశ్చన్ లేదు ఇంకా అందులో, ఆన్సర్ సమాధానం మీరైపోతారు, ప్రశ్న లేదు. ఆ సమాధానాన్ని మనం గురువు అంటున్నాం. ఆ గొప్ప సమాధానం అక్కడ ఏమి ఉండదు. ఇంకొకటండి, జ్ఞాన ప్రసూనాల్లో గురువు గారు ఒక మాట చెప్పారు. మర్రి విత్తనంలో మర్రి చెట్టు మాత్రమే కాదు, ఆ చెట్టు మీద వాలే పక్షులు, ఆ చెట్టు నీడని చేరే మనుషులు, చెట్టుకు ఆధారంగా ఉండే భూమి, ఆకాశం, ఆ చెట్టును నరికేవానితో సహా మొత్తం ఆ మర్రి విత్తనంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది అని చెప్పారు. దాన్ని కొంచెం వివరిస్తారా? విత్తనంలోనే ముందు ఫ్యూచర్ అంతా ఉంది అని చెప్పినట్టుగా నాకు అనిపించింది. అంటే అది ఎట్లా? అవును, అందు గురించి తీసేసిన సినిమా అంటున్నారు. తీసేసిన సినిమా, రిలీజ్ అయిపోయినటువంటి సినిమాలు అడిగితే జీవితం అని చెప్పడానికి కారణం ఏంటంటే, సూక్ష్మ రూపంలో ఫిక్స్డ్ అయిపోయిందండి చరిత్ర అంతా. ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి దృశ్యంలో భాగమైన తర్వాత తెలుస్తుంది.
దృశ్యంలో భాగం దృశ్యానికి రావడానికి ముందు సూక్ష్మ రూపంలో ఉంది. మరి ఎట్లా ఉంది అంటే మరి విత్తనంలో మహావృక్షం దాక్కున్నట్టుగా. అది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం ప్రకటనకు వస్తే తెలుస్తుంది. పుట్టినప్పుడు ఎలా ఉన్నారు? చిన్న బిడ్డగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ జ్ఞాపకం మీకు మొదలైన దగ్గర నుంచి లెక్కేసి చూసుకుంటే మీరు అట్లాగే ఉన్నారు, సాక్షిగా తెరవలే. కానీ ఆ దృశ్యం మారుతూ ఉంది, ఆ భావములు మారుతున్నాయి, అభిప్రాయాలు మారుతున్నాయి, అనుభవాలు మారుతున్నాయి. కానీ మీరు చూసేవారుగానే ఉన్నారు కదా, మారకుండా. అట్లా చూసేవారు ఉంటే చూడబడేది ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉంది సూక్ష్మంగా. ఎప్పటికప్పుడు అది ప్రకటన అవుతుంది. ఆ ప్రకటన అయిందని చూస్తూ ఉన్నాం కదా. చిన్న మలకగా ఉంది మొదట్లో. మన ఎదుర్కొంటానే పెరిగి పెద్దదవుతుంది. ఓకే. మొక్క అయింది. మొక్క అయిన తర్వాత వంగిపోతుందని దానికి ఏదైనా కర్ర కడతాం. అది పెరిగి పెద్దదవుతుంది. మన ఎదుర్కొంటానే 4-5 కొమ్మలు, 5-6 కొమ్మలు. అప్పుడు కాండం కూడా బలపడుతుంది, నిలబడుతుంది. తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది. అప్పుడు కర్ర కూడా తీసేస్తాం, నిటారుగా నుంచుంటుంది చెట్టుగా. పెరిగి పెద్దదే వృక్షం అవుతుంది. ఇట్లా మన అనుభవంలో చూసుకుంటే అవన్నీ కలిపి రికార్డ్ చేయబడింది కాబట్టి మనకి మహావృక్షం అని చెప్తున్నాయి. ఈ రోజు మహావృక్షంగా ఉన్నదానికి మొదలు లెక్కేసుకుంటే చిన్న చిగురు వచ్చినట్టు లెక్క, మొలకగా. దానికి ముందు లెక్కేసుకుంటే విత్తనంగా ఉందని అర్థమే కదా. ఏది ఈ రోజు మహావృక్షంగా ఉందో దానికి ముందు భాగం చూసుకుంటే, పుట్టడానికి మొదట్లో చూసుకుంటే చిన్న మొలకగానే కదా ఉంది. ఈ మొలకగా ఉన్నదానికి మహావృక్షం దానికి సంబంధం ఉందా అంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అప్పుడు అక్కడ ఆ సమయంలో అలా కనిపించింది. అందులో ఉన్న సృష్టి అప్పటికప్పుడే కనిపిస్తుంది అనమాట. బీజ రూపంలో ఉన్నది మొలకగా ఉన్నప్పుడు మొలకగా ప్రకటనకు వచ్చింది. అది పెరిగి నెక్స్ట్ ఇంకోటిగా కనిపించింది, నెక్స్ట్ ఇంకొకటిగా కనిపించింది. ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ అవుతూ ఉందన్నమాట అండి చూడబడేదంతా. అదంతా కలిపి చూసుకుని కలిపేసుకుంటే అది పెరిగి పెద్దదే ఇంత అయింది అని అనిపిస్తుంది. ఆ జీవితం కూడా అట్లాగే అనిపిస్తుంది, పెరిగి పెద్దదే ఇంత అయింది అని అనిపిస్తుంది. ఇదంతా కలిపి సూక్ష్మంగా ఉంటుంది ఓకే. బీజ రూపంలో. తన హృదయం నుండే ఉంటుంది, మళ్ళా బయట ఎక్కడ ఉండదు. అది దృశ్యంగా వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు ఆ విషయం. బిడ్డ పుట్టాడు తెలిసింది, పెరిగింది తెలిసింది. ఆల్రెడీ మొత్తం అంతా డిసైడ్ అయిపోయింది అని అనుకోవచ్చండి. అంతే కదా, డిసైడ్ అయిపోయింది కాబట్టి మళ్ళా ప్రకటన, అది కూడా ప్రకటన అయినప్పుడు మాత్రమే మనకు అనుభవానికి వస్తుంది అది ఏముంది అనేది. ఆ డిసైడ్ లో ఉన్నది రాదు, అనుభవానికి అందదు. డిసైడ్ అయిపోయింది, అవ్వకుండా రాదు అని చెప్పారు. కానీ మనం చేస్తున్నాము అనిపిస్తుంది. ఎందుకంటే డిసైడ్ అయిన దానికి తెరగా ఉండదు మీరే కాబట్టి. మీరు లేకపోతే ఇది ఉండదు కదా, దృశ్యం ఉండదు కదా. మీరు దీన్ని ఆనుకుని ఉన్నారు కాబట్టి. ఆనుకుని ఉన్న మిమ్మల్ని మరిచినప్పుడు ఇది చేస్తుందని అనిపిస్తుంది. దృశ్యంలో భాగంగా ఉన్నది నేను చేస్తున్నాను, నేను జీవిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అని అనిపిస్తుంది. జరగడం దానివల్ల జరుగుతుంది అంతా. జరగడము దాని కారణంగానే జరుగుతుంది అంతా. అదే మీ ఇదిగా కూడా ఉంది. అది లేకపోతే మొలక ఎక్కడి నుంచి వస్తుందండి, జీవశక్తి లేకుండా. మొలకే జీవశక్తి లేకుండా మొలక పెరిగి పెద్దదే వృక్షం అవ్వదు కదా. జీవంగా ఉంది, ప్రాణంగా ఉంది, ఆత్మగా ఉంది. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది నడక. అందుకని కాబట్టి పశ్చాత్తాపం గాని ఆనందం గాని వీటికి దూరంగా ఉండాలంటారా? అది కాసేపు పక్కన పెట్టండి. ఇంతకీ బీజ రూపంగా ఉన్నది, మహావృక్షంగా ఉన్నది. ఏ మహావృక్షం అయితే ఇప్పుడు మన అనుభవంలో ఉన్నదో అదే దానికి ముందు దశలో బీజ రూపంగా ఉంది కదా. ఓకే, దీన్ని కంప్లీట్ చేద్దామని. ఏ మహావృక్షంగా అయితే ఉన్నదో ఇప్పుడు మన అనుభవంలో, లేక ఈ రోజు ఇప్పుడు మీరు ఏ మౌనికగా అయితే ఉన్నారో దానికి ముందు దశలో చూసుకుంటే బీజ రూపంలో ఉన్నారు కదా, తల్లి గర్భంలో. దానికి ముందు దశలో చేసుకుంటే అంతకు ముందు కూడా ఉంటే కదా నేను పుట్టాను అంటున్నారు. నేను పుట్టాను అంటే ఎక్కడి నుంచో వచ్చాను అన్నట్లేదు. అది చాలా స్పష్టంగా చెప్పారు గురుగారు. మనకి యూట్యూబ్ లో కూడా పెట్టుకున్నాం మౌన భాషల్లో. నేను పుట్టాను అని చెప్తున్నారు కదా మీరు.
నేను పుట్టానంటే నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్నట్లేదా? అంటే నేను పుట్టడానికి ముందు కూడా నేను ఉన్నానని నీ మాటే కదా చెప్తుంది అంటున్నారు. అవునండి, నేను పుట్టాను అంటే నేను అనేది ఉంది. నేను పుట్టాను అంటారు. నేను పుట్టానంటే దాని అర్థం నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్నట్టు ఉందిగా. నేను పుట్టాను అంటారు కదా, ఎట్లా చెప్తారు మీరు ఆ మాట? అవును. కాబట్టి ఆ పుట్టాను అనేది ఉపాధిని కనెక్ట్ చేసుకుని ఉపాధిని చూసుకుని పుట్టానని చెబుతున్నారు. ఉపాధిగా ఉన్నది కూడా మీరే కాబట్టి. కాబట్టి నేను పుట్టాను అనే మాటలోనే నేను ఎక్కడి నుంచో వచ్చాను ఈ ఉపాధిలోకి అని చెప్పకండి అని చెప్పినట్టు అర్థం వచ్చేసింది కదా. అవునండి. మనుగురు గారే మౌన భాషలో చెప్పారు, 300 సీరియల్లో చూడండి ఎంత బాగా చెప్పారో. ఓకే. అట్లాగా కాబట్టి అంతకుముందు కూడా మీరు ఉన్నారు. పుట్టిన తర్వాత పుట్టడానికి ముందు ఉన్నారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరున్నారు, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరున్నారు, మళ్ళీ ఆ ఉపాధిని ఎంట్రన్స్ అయిన తర్వాత మీరే ఉన్నారు. టోటల్గా మీరే ఉన్నారు మొత్తం వ్యాపించని చెప్పి చెప్పాలి. అంతకుముందు లేరా అంటే ఉన్నారు. ఎలా ఉన్నారు? బీజ రూపంలో ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఈ అనుభవంగా ఉన్న మీరు దీనికి ముందు దశలో కూడా ఉన్నారు కదా. ఎలా ఉన్నారని చెప్పారంటే బీజంగానే ఉన్నానని చెప్పాలి, ప్రకటనకు రాకముందు. కానీ ఇదంతా రావడానికి ఆధారమైన తత్వంగా చూసుకున్నప్పుడు ఏ మార్పులు లేని తెరవలే ఉన్నారు ఆత్మగా. ఏ మార్పులు చేర్పులు లేని కేవల తెరగా మీరుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. బీజ రూపంలో ఉన్న ఇదంతా ప్రకటనకు వస్తుంది అనమాట అండి. బీజ రూపంలోనే ఉంది, అది ప్రకటనకు రావాలి కదా. మొలకగా ప్రకటనకు రావాలి కదా. మొలకగా, మొక్కగా, వృక్షంగా, పిండిగా, కాయగా, పండుగా ప్రకటనకు వస్తుంది కదా. ఆ రావడానికి ప్రాణం లేకుండా రాదు కదా. కాబట్టి ఆ ప్రాణశక్తిగా ఉన్నది తానే ఆధారంగా ఉంది, తెరగా ఆనుకుని ఉంది. ఇంకా చెప్పారు కదా ఆనుకుని ఉన్నామని. అట్లా ఆనుకుని ఉంది. ఆనుకుని ఉంటేనే ఈ కార్యం జరుగుతూ ఉంటుంది. అది మరిచినప్పుడు ఇది నిజమనిపిస్తుంది, ప్రశ్నలు అయ్యి వస్తాయి. ఇది ఎలాగా, ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఇక్కడికి వచ్చి చూసుకుంటే. కాబట్టి దానికి ముందు దశలో అది బీజ రూపంలోనే ఉందని చెప్పుకుంటే అలా సరిపోతుంది సమాజం. తెర అనేది ఎప్పుడూ ఉంది, దాని మీద దృశ్యం మారుతూ ఉంటుంది. అవును, ఎప్పటికప్పుడే ఏ క్షణం మారుతూ ఉంది సృష్టి అంతా మీతో సహా. దానికి మీరే సాక్ష్యం. మళ్ళా మిమ్మల్ని మీరు చూసుకోండి. దృశ్యంలో భాగంగా మీ చిన్నప్పుడు మిమ్మల్ని మీరు చూశారు, అనుభవాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూస్తున్నారు, అనుభవాలు కూడా మీకు ఉన్నాయి. దాన్ని రెండింటిని పోల్చి చూసుకుంటే సంబంధం లేదు. కానీ చూచే మీరుగా చూసుకుంటే ఒకే అనుభవం ఉంది. చూచే మీరుగా చూసుకున్నప్పుడు సాక్షిగా ఉన్న అనుభవం ఒకే అనుభవం ఉంది, చూచేవారు అనే అనుభవమే ఉంది. కానీ చూడబడే దాని వైపు చూసినప్పుడు వేరువేరుగా ఉంది, మారిపోయి ఉన్నాయి, సంబంధం లేదు. ఇదికి ఏది నిజము? తెర నిజము. ఇది నిజమే. తత్కాలంలో అది నిజము. అప్పుడు అక్కడ అలా ఉండడం నిజము, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండడం నిజం. ఓకే. కానీ ఆ తత్కాలంలో ఉన్న నిజము అట్లనే ఉండట్లేదు. తత్కాలంలో అంటేనే ఉండదని కదా అర్థం, మారిపోతూ ఉందని. తత్కాలం అంటే ఆ సమయం నిందే ఉంటుంది, తర్వాత ఉండదు, మారిపోతుంది కదా. ఎప్పుడూ మారుతుంది. సైన్స్ కూడా అదే చెప్తుంది కదా. జీవరూపంగా ఎప్పుడు మారిపోతూ ఉన్నాయి. దృష్టి అంతా మారిపోతుంది ఏ క్షణమే కాక్షణం. అవునండి. సైన్స్ కూడా అసలు ఈ మధ్య కొత్త థియరీ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్, అన్నీ కూడా ఒక్క పార్టికల్ తోనే తయారయ్యాయి. ఒక కమలకాయ అయినా దాంతోనే తయారైంది, మనిషి అయినా దాంతోనే తయారయ్యాడు అని ఒక కొత్త థియరీ వస్తుంది, స్ట్రింగ్ థియరీ అని. అది చదివితే చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. అవును. అంటే అసలు ఇప్పుడు ఈ దృశ్యానికి మౌనికకే ఉంటుంది కదండి, టైం అనేది కూడా మౌనికకే ఉంటుంది. అంతే, మౌనికతో పాటే స్టార్ట్ అవుతుంది, మౌనికతో పాటు ఉంటుంది, మౌనికతో పాటు అతిరేకం. కాలము దేశము రెండు కలిసి ఒకేసారి ఉంటాయి. కాలానికి ఆధారమైనటువంటి పరతత్వమే కాలంగా అనుభవానికి వస్తుంది అనమాట మేల్కొన్న తర్వాత.
ఇంతకేదో అడుగుతున్నారు, ఏదో ఏదో రాగద్వేషాదులు ఏదో అంటే అంతా ముందే డిసైడ్ అయిపోయి ఉంది అని అన్నప్పుడు ఇంకా రియాక్షన్స్ కూడా మనం ఎక్కువ దాంట్లో పడిపోయి. అది కూడా డిసైడ్ లో భాగమే కదా, ఏదైనా ఉండొచ్చు, అది కూడా అందులో డిసైడ్ అయిపోయిన ప్రోగ్రామ్ లేదు కదా. మీరు చేసేది ఏముంది ఇక్కడ? సాక్షిగా ఉండడం. ఇష్టమైతే దాంతో కలిసి అనుభవించండి, లేకపోతే దానికి ఎడంగా సాక్షిగా ఉండి చూడండి అంటారు గురువు గారు. 2 ఆప్షన్స్. మీకు ఇష్టమైతే మనుగుతూ ఉండి మీరు ఎంజాయ్ చేయండి ప్రపంచాన్ని. లేదు మీకు ఇష్టం లేదు, దానికి ఎడంగా సాక్షిగా ఉండి చూడండి. డిసైడ్ అయిపోయింది. అది కూడా ఎప్పుడు తెలుస్తుంది? ప్రకటనకు వస్తే తెలుస్తుంది. ప్రకటన లేకపోతే ఆ విషయం కూడా తెలియదు. అంటే అండి దృశ్యంగా వచ్చినప్పుడు కదా తెలుస్తుంది, ఓహో ఇలాగుంది అని. దృశ్యానికి రాకపోతే తెలియదు కదా మనకి. మీకు సీన్లోకి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకోనైతే సంభవించింది. గంట క్రితం మీకు మాట్లాడాలనే సంకల్పమే ఉంది కానీ అది కార్యరూపం ధరించలేదు. ఇప్పుడు ఆ సంకల్పం కార్యరూపం ధరించింది. ఇంతకు ముందు అది భావంగా ఉంది, ఇప్పుడు కార్యంగా ఉంది. మాట్లాడుకోవడం అనేది జరిగింది, మాటలు కూడా ఉన్నాయి. అంటే ఈ కార్యానికి ముందు భావం ఉంది, ఆ భావంలో కార్యం లేదు. ఈ మాటలు ఉన్నాయండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాట ఇంతకు ముందు గంట క్రితం లేకపోతే 2 గంటల క్రితం మాట్లాడాలనే భావం ఉదయించింది కదా మీ హృదయం అనేది. అప్పుడు ఈ కార్యం ఉందా? లేదు, భావం ఉంది. కానీ మీ భావమే కార్యమయ్యి కార్యంగా ఉంది. ఇప్పుడు ఈ కార్యంగా ఉండడానికి కారణము మీరు భావమే. కానీ ఆ భావానికి ముందు అది బీజ రూపంలో ఉంటే భావం వస్తుంది. ఆ భావము కార్యంగా ఉన్నప్పుడు మనకి ఓహో ఇట్లా మాట్లాడుకున్నారని గుర్తించగలుగుతున్నాం. మనం కూడా కార్యంలో భాగంగా ఉన్నాం కాబట్టి. అందు గురించి ఈశ్వరుని యొక్క భావమే ప్రపంచంగా ప్రకటన అయినప్పుడు మనం గుర్తిస్తున్నాం, చూస్తున్నాం, ఎంత అద్భుతంగా ఉంది, ఎలా ఉంది, ఎంత సౌందర్యం. నదులు, పర్వతాలు, ఆకాశం, మేఘము, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, రాత్రి, పగలు అద్భుతంగా ఉంది అని చూస్తున్నాము. ఇప్పుడు మన ప్రకటనకు వచ్చినప్పుడు, కనిపించినప్పుడు, దృష్టిలో పడినప్పుడు గుర్తించి అనుభవిస్తుంది. ఆ ఎరుకుంటే మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఈశ్వరుని యొక్క సృష్టిని. ఇంతకుముందు అది భావమే, ఆయన యొక్క భావమే ప్రపంచంగా ప్రకటన అవుతుంది. మీ భావమే కార్యంగా ఇప్పుడు రూపుదిద్దుకున్నట్టుగా. కొన్ని విన్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుందండి. సాక్షిగా ఉండండి అని అన్నప్పుడు, సాక్షిగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు, సాక్షిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేన్ని చూడాలి? అది చూడడానికి ఇంకొకటి కనిపించట్లేదండి. అంటే మళ్ళీ మాట్లాడేటప్పుడు అందులో వెళ్ళిపోతుంది. సాక్షిగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు ఇంకా వేరేది రావట్లేదు. అంటే సాక్షిగా ఉండి దేన్ని చూడాలి అనే ఒక అలా ఉన్నప్పుడు ఏమి కనిపించట్లేదు అంటున్నాను. అదే సాక్షిగా ఉండడం, ప్రయత్నించడం అనే మాట కాదు. ప్రయత్నానికి సంబంధించింది కాదు, సాక్షిగా ఉన్నప్పుడు అనాలి. ప్రయత్నించడానికి సంబంధించిన మాట కాదు అది. సాక్షిగా ఉన్నప్పుడు ఏ భావం ఉండదు, అభావమే ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఏ భావము లేని భావమే సాక్షిగా ఉంది. అక్కడ ఏ అనుభవం లేని అనుభవమే సాక్షిగా ఉంది. అక్కడ ఏ భావము లేని అభావం అనమాట. అక్కడ ఏ భావాలు ఉండనదే, ఉండని దానికే సాక్షి అని పేరు. అక్కడ ఏ అనుభవం ఉండదు, అక్కడ ఏ భావము ఉండదు, దానికి సాక్షి అని పేరు.
ఆ సాక్షి అని జ్ఞప్తికొచ్చినప్పుడు అని చెప్పుకుంటే బాగుంటుంది. జ్ఞప్తికొచ్చినప్పుడు సాక్షిగా ఉండడమే ఉంటుంది, అక్కడ ఏమి ఉండదు. ప్రయత్నించినప్పుడు అని అనకూడదు. ఎందుకు అనకూడదంటే ప్రయత్నించేస్తే అది వచ్చేది కాదు సాక్షిత్వం అనేది. సాక్షిగా ఉంది. ప్రయత్నించారంటే మళ్ళీ మీరు మౌనికంగా ఉంటారు కదా. కాబట్టి సాక్షిగా ఉన్నప్పుడు ఏ భావం ఉండడం అనేది నిజమే, అలాగే ఉంది. మరి అక్కడ ఏ భావము లేని భావము, ఏ భావము ఉండదు, ఆ భావంగా ఉంది. ఏ అనుభవం లేదు, లేని అనుభవంగా ఉంది, కేవలం అనుభవంగా ఉంది. ఉండడమే సాక్షిగా చూస్తూ. దృష్టి అని పేరు దానికి, సాక్షికి. దృష్టిగా ఉండి చూస్తుంది. మీ దృష్టి పెడితే కదా మీకు దృష్టి అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు పుస్తకం తీసుకున్నారండి, అక్షరాలు ఏవో కనిపించండి, అక్షరాలు ఉన్నంత మాత్రం చేత మీకు భావం హృదయగతం అయిపోదు. మీ దృష్టి పెట్టాలి మళ్ళా ఆ అక్షరాల్లో. అవును, పెడితే ఆ అక్షరాల్లో భావం ప్రాణం పోసుకుంటుంది. అక్కడ నుంచి ఏ భావం ఉంటే ఆ భావం ప్రకటనకు వచ్చేస్తుంది అనమాట. మీకు ఎదురుగుంటా కళ్ళకి కనపడుతుంది. అప్పుడు దాకా భావం లేదు, ఉత్త అక్షరాలు ఉన్నాయి. అక్షరాల్లో కూడా మీ దృష్టి పెట్టకపోతే ఉత్త అక్షరాలు అవి, అందులో ఏమి లేదు. అక్షరాలు ఏముందండి, ఏం లేదు కదా. అంటే అసలు కంటిలో కూడా, కన్ను చూపులో కూడా ఏం లేదు. ఆ కంటి ద్వారా చూసేవాడి పేరే దృష్టి. వీడి ద్వారా చూస్తున్నాడు వాడు, వాడికే దృష్టి అని పేరు, కంటికి కాదు. వాడి దృష్టి పెడితేనే ఈ కన్ను కూడా పనిచేస్తుంది, ఈ గోళంగా ఉన్న కన్ను కూడా. ఈ కన్నుకి చైతన్యం ఆ దృష్టే. ఆ దృష్టి ఉంటేనే దీనికి దృష్టి లేదంటారు కదా. దృష్టిగా ఉండదు తాను, తాను ఉంటేనే కన్ను పనిచేస్తుంది. స్వతహా కన్ను చూడలేదు. అలా అనుకుంటే శవం చూడాలి కదా, నిద్రపోయినోడు చూడాలి కదా. నిద్రపోయినోడు కూడా ఏం చూడడు, కన్ను మాత్రం ఉంటుంది కానీ చూడడు, చూసేవాడు లేక. చూసేవాడు ఉన్నాడు, వాడికి దృష్టి అని పేరు. చూసేటప్పుడు వాడు చూస్తే కనిపిస్తుంది, భావం వస్తుంది. ఆ భావం భావాల నుండి ప్రకటనకు వస్తుంది. సామాన్యమైన గ్రంథం తీసుకుని చదివితే పాత్రలని ప్రాణం పోసుకుంటాయి అనమాట అండి. మీరు చూస్తున్నారు కాబట్టి. కాకపోతే అక్షరాలు అక్కడ ఏమి ఉండవు. అట్లాగే సృష్టి విషయం కూడా. ఓకే, మీరు ఇప్పుడేదో కొన్ని భగవద్గీత గ్రంథాలు అవి కూడా ఆన్లైన్లో మనకి కనిపిస్తున్నాయి, వాయిస్ వస్తుంది. అవసరమైతే వీడియోలో కూడా చూడొచ్చు మనం, కొత్త టెక్నాలజీలో. అప్పుడు కూడా మీరు చూడితేనే అది కనిపించాలంటే మీరు టచ్ చేయాలి, మీరు చూడాలి, మీరు క్లిక్ చేయాలి ఆ బటన్. మీ దృష్టి పెట్టాలి. ఏదైనప్పటికీ మీ దృష్టి పెట్టకపోతే అది తయారే కాదు. అలా తయారవడానికి కూడా దృష్టి పెడితేనే తయారైంది ఆ టెక్నాలజీ. అలా ఉపయోగించుకుంటున్నాము. తాను దృష్టి పెట్టి అలా ఉపయోగించుకుంది. వస్తువులు, వాహనాలు సకలముని. అది మనకు ప్రాక్టికల్ గా తెలుస్తుంది కదా. మీరు దృష్టి పెట్టి ఏదైనా కార్యం చేస్తే సమగ్రంగా సక్సెస్ఫుల్ అయితే అది కార్యరూపంలో కనిపిస్తుంది కదా. అట్లాగా ఇది ప్రాక్టికల్ గా మనకు తెలుస్తుంది. వస్తువులు మనం ఎదురుకుంటూ చేస్తున్నాం కాబట్టి కార్యరూపంగా కనిపిస్తుంది. ఆ ముందుకు విడిజరుగులుగా ముడి పదార్థాలుగా కనిపిస్తున్నాయి. అవన్నీ కలిపి వస్తు రూపం తయారు చేసి చూపించే కనిపించింది. అది కూడా మీరు దృష్టి పెడితేనే జరిగింది, లేకపోతే జరగదు కదా. ఫెయిల్యూర్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ గా అవ్వదు. ఏదో ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు, మీరు ఆ పని పూర్తి చేశారు, మీరు దృష్టి పెట్టకుండా అవ్వదు కదా. అలా ఇది ప్రాక్టికల్ గా మనకు తెలుస్తుంది. టోటల్ A to Z అంతా కూడా అలాగే ఈశ్వరుని యొక్క దృష్టి పెడితే ఇదంతా జరుగుతుంది అనమాట. లేకపోతే జరగదు, ఆగిపోతుంది, స్తంభించిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, ఏమి ఉండదు ఇంకా అక్కడ. సో అన్నిటికీ మూలము భ్రష్టగా ఉన్నవారే. వారి దృష్టి పెడితేనే దృష్టి ఉంటుంది. ఆ దృష్టికి మూలమైగా ఉన్నప్పుడు ద్రష్ట అని పేరు. అదే దృష్టిగా ఉంటేనే దృశ్యం ఏర్పడుతుంది. ఆ దృశ్యం ఉండడానికి కారణం ద్రష్ట అనమాట. అంటే సాక్షిగా ఉన్న తాను అని.
ఉమ్, మీరు కాదు. ఉమ్, అంటే వ్యక్తిగా ఉమ్, ఉంటే మీరు కాదు, ఎడంగా ఉంటే మీరే మొత్తం. ఓకే. మొత్తం అంతా ఇక్కడే ఉందండి, మీ దగ్గరే ఉంటుంది మూలం. మీరే కేంద్రం కాబట్టి మీరుగా ఉన్న మీరు, మౌనికగా ఉన్న మీరు కాదు. మీరు కేంద్రంగా ఉంటే ఇవన్నీ ఉంటాయి. వీటికన్నిటికీ ఉనికుంటుంది, వీటికన్నిటికీ ప్రాణశక్తి ఉంటుంది, అన్నీ పనిచేస్తాయి. కేంద్రంగా తానుంది కాబట్టి. సాక్షిత్వము సాక్షిగా అంటే ఈ సైట్ లో నుంచి ఆ సైట్ లోకి వెళ్ళడం అనేది ఒక అలర్ట్ లాగా అనిపిస్తుందండి. అలర్ట్ అయినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలర్ట్ అవ్వడం అంటే ఇంకా నాకు అర్థమైన భాష తెలుగులో. అలర్ట్ అవ్వడం అంటే ఒక ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ ఇంజిన్ మోగుతుంది కదా, అలా ఒక అదే దొంగలు వచ్చినప్పుడు గూర్ఖా లెగిసి నిలబడతాడు కదా, అట్లా అట్లా అనిపిస్తుంది. ఈ మధ్య ఇలా క్వశ్చన్ కూడా వేసుకుంటున్నానండి, అంటే మౌనిక అసలు నువ్వెవరు అని. అవును, అప్పుడు అది ఆన్సర్ రావట్లేదు. మౌనిక ఎవరు అనే క్వశ్చన్కి దిక్కులు చూసినట్టుగా అనిపిస్తుంది. ఇంక ఇదే కదండి సాధన అంటే, అలా ఉండడమే సాధన. అవును, సాధన ఉండడం అనేది స్థితి, ఉండడానికి చేసే ముందు భాగానికి సాధన అని పేరు. ఆ ఉండడం అనేది స్థితి, ఆ ఉండడానికి ముందు నేను ఎవరినైనా ప్రశ్న వేసుకోవడము, మళ్ళా ఆ ప్రశ్నకి సమాధానము ఏమా అని చూస్తూ అలా ఉండిపోవడం అనేది ఉంది కదా. ఆ ఉండడం సహజ లక్షణంగా మారుకుంటే స్థితి అయిపోతుంది. మళ్ళా ఉండకుండా మళ్ళా తలంపులు అవి రావడము, తలంపులు ఎవరికి వస్తున్నాయని అనుకున్నప్పుడు నాకు అంటే మళ్ళీ నేను ఎవరైనా ప్రశ్న వేసుకుని అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఆగిపోతే స్టాండర్డ్గా ఆగిపోతే పర్లేదు, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తలంపులు వస్తున్నాయి. ఈ జరిగే ప్రక్రియకి సాధన పేరు. అది ఆగిపోతుంది, నేనెవరైనా ప్రశ్న వేసుకోవాల్సిన అవకాశం ఉండదు. నేనెవరైనా ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి అన్నప్పుడు నాకు అని జవాబు వస్తుంది. నేనెవరైనా ఇంకో ప్రశ్న వేసుకున్నప్పుడు నేను దగ్గర ఆగిపోతుంది. నేను దగ్గర ఆగిపోవడం అనేది స్థితి, ప్రశ్న పుట్టకుండా. మళ్ళీ ప్రశ్న పుడితే సాధన అవుతుంది. మళ్ళా ప్రశ్నలు తలంపులు ఇవన్నీ పుట్టేస్తున్నాయి కదా, ఆ పుడుతున్నాయి కాబట్టి సాధనని అనవలసి వస్తుంది అని చెప్పారు ఆయా సందర్భాల్లో. సాధనని చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకని ఆ ఉన్న చోట్ల ఉండడం కంటే ఈ వైపుకి వచ్చేస్తుంది కాబట్టి. అప్పుడు కూడా ఎరుకుగా ఉంటే, ఆ గిప్తుకుంటే అదే ఇదిగా ఉందని గిప్తుకుంటే మళ్ళీ సాధన అవసరం లేదు. కానీ సాధనని చెప్పుకున్నా పర్వాలేదు, తప్పేమి ఉండదు. ఎందుకంటే అది మౌలిక చేసే సాధన కాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం. సాధనని పేరే కానీ ఆ జ్ఞప్తిగా ఉండడమే సాధన అవుతుంది. ఆ జ్ఞప్తి సహజ లక్షణంగా ఉంటే స్థితి అవుతుంది. అంటే ఇదమిత్తంగా సాధనని చెప్పబడదు. సాధన అంటే ఏదో చేసి సాధించేదిగా లేదు కాబట్టి, చేసేదిగా లేదు, కార్యంగా లేదు, క్రియగా లేదు. కార్యంగా కనిపించడం లేదు, క్రియగా తెలియడం లేదు, దేని మీద దృష్టి పెట్టడం కూడా కాదు. అట్లా అందు గురించి సాధనని చెప్పబడవు. కొన్ని చోట్ల మాట వాడడం కుదరదు. సాధన అంటే ఏదో మౌలికతో మొదలుపెట్టి కూర్చుని ఏదో మంచి సుఖాసనంలో కూర్చుని మీ దృష్టి కేంద్రీకరించి రెండు కనుబొమ్మలు మధ్యలో పెట్టమని, లేకపోతే శ్వాసిస్తున్నారు కదా శ్వాస మీద దృష్టి పెట్టమని, అంటే మిమ్మల్ని మీరు శరీరంగా అంగీకరించాలి, శరీరాన్ని నిటారుగా కూర్చోబెట్టాలి,
ఇదంతా కలిపితే సాధన లెక్కకు వస్తుంది. సాధన అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. త్రికటాసనంలో కూర్చుని నిటారుగా కూర్చొని మనస్సు బహిర్గతమైనటువంటి మనస్సుని మీ అంతే ఉంచుకుని మీకు మూలంగా ఏదైతే ఉన్నదో దాని యందు దృష్టి ఉంచుట ఉండడానికి చేసే ప్రయత్నము, దానికి సాధన అని చెప్తారు. నేను అనే అనుభవాన్ని జప్తిగా ఉంచుకునే విషయంలో సాధన ఏమని చెప్తాము? కుదరడం లేదు కదా, మాటలు కుదరడం లేదు, అక్కడ సెట్ కావడం లేదు మాట. ఇక్కడ సెట్ అవుతుంది. మీరు నిటారుగా కూర్చోండి, కదలకుండా కూర్చోండి, మీరు విషయాల మీద కూడినటువంటి మనసుని మీరు మరలించండి, మీ దగ్గరే ఉంచుకోండి, విషయాల మీదకి పోకుండా నెమ్మదిగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. దానికి ముందు విషయోన్ముఖమైన మనసు అంతర్ముఖోవడానికి ప్రాణాయామాది ప్రక్రియలు కాసేపు చెయ్యండి. దీర్ఘ శ్వాసలు పీల్చండి. దీర్ఘ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు చేస్తే మనసు నెమ్మదిస్తుంది, కొంచెం నిశ్చలం అవుతుంది. నిశ్చలం అయిన తర్వాత నీ దృష్టిని పలానా చోట పెట్టు అంటే ఇదంతా కుదురుతుంది చెప్పుకోవడానికి. సాధన చెప్పచ్చు, చేయడానికి కూడా కుదురుతుంది. కాబట్టి సాధన చెప్పచ్చు, అభ్యంతరాలు ఏముండవు. కానీ ఇక్కడ ఎట్లా చెప్తాము? నేనున్నాను, ఇవన్నీ చేయాలంటే ఎవరుండాలి? మీరుండాలి కదా. నేనున్నాననే అనుభవం ఉండాలి కదా. నేనున్నాననే అనుభవముగా మీరు ఉండండి అనేదానికి సాధన ఏం చేయాలి చెప్పండి? ఊరికే మనం మాట్లాడుకుంటున్నాం. దానికి ముందు తతంగానికి అంత సాధన ఉంది. నేనున్నాననే అనుభవానికి బహిర్గతమైన మనసును అంతర్ముఖం చేయడానికి చేసే ప్రక్రియ ఏదో ఉంది. కానీ నేనున్నాననే అనుభవాన్ని అంటిపెట్టుకుండండి అనేదానికి సాధన ఏం చేయాలి? ఇంకా ఉండడమే, అందులో ఉండడమే అదనమాట. కాబట్టి ఉండడమే. మాటలు ఆపేసి ఉంటే ఉన్నది మౌనమే. మాటలుంటే అదే మౌనమే మాటలుగా ఉంది. మాట్లాడుతూ మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలంటే మౌనం కాదు కదా, మౌనమే మాటగా ఉంది. ఇక్కడ మాట్లాపేస్తే ఉన్నది మౌనమే కదా. ఒక సందర్భంలో రాత్రి 11 ఎంతో అయ్యింది సుమారు టైము. గురువు గారు మాతో మాట్లాడుతున్నారు. 11 సుమారు అవుతుంది. మనం మాట్లాడుకునేది ఎలా ఉందంటే నిద్రపోవడం ఎలా అని నిద్ర మానుకుని మాట్లాడుకుంటున్నట్టు ఉందన్నాడు. మాట్లాపేసి నిద్రతో పోలేదు అన్నారు. ఇప్పుడు నిద్రపోవడం ఎలాగా అని నిద్రపోవడం మానేసి మాట్లాడుకోవడం అనమాట అండి. నిద్ర అవ్వదు కదా, మాటలే అవుతాయి. నిద్రపోవడం ఎలా అని తెల్లవారులు మాట్లాడుకున్నా నిద్ర లెక్కకి రాదు. అవును. కాబట్టి నిద్రపోవడం ఎలా అని మనం మాట్లాడుకున్నట్టున్నాం. నిద్రపోవడం ఎలాగంటే మాటలు మానేసి నిద్రపోవడం అన్నారు. అంటే అసలు అక్కడ ప్రయత్నం ఆపేయడం. ప్రయత్నం ఆపేయడం, అది సూత్రం. కాబట్టి అక్కడ ప్రయత్నం ఆపేస్తే అక్కడ ఉన్నది మీరే. ప్రయత్నం అంటే అదే తత్కాలంలో ప్రయత్నంగా కనిపిస్తుంది, కానీ ప్రయత్నమే అవరోధం అవ్వలేదు నిద్రపోవడానికి. అవునండి, అవును. ఇప్పుడు మాటలు మానేసి మౌనంగా ఉందాం అనుకుని మాట్లాడుతుంటే ఎలా ఉండాలి, ఏ సాధన చేయాలి అని ఎంత మాట్లాడుకున్నా మాటలు ఉంటాయి, కానీ మౌనం ఎందుకుంటుంది అక్కడ? మాట్లాపేస్తే మౌనమే కదా ఉంది. అట్లా